మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ కోర్టును ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత నెంబర్కు బదులు మరో నెంబర్ ఇచ్చారని సీబీఐ మెమో దాఖలు చేసింది. జగన్ పర్యటన అనుమతిని రద్దు చేయాలని కోర్టును కోరింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు లాయర్కు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఈ మెమోపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. జగన్ విదేశీ పర్యటన రద్దుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే సింధు జగన్ పర్యటనకి సంబంధించి కూడా కోర్టులో ఏదైతే సిబిఐ అధికారులు మెమో దాఖలు చేసినటువంటి పరిస్థితి. జగన్ విదేశీ పర్యటనకి సంబంధించి కూడా సిబిఐ కోర్టును ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు జగన్ వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కుమార్తెను ఏదైతే కుమార్తె దగ్గరకు జగన్ దంపతులు వెళ్ళినటువంటి నేపథ్యంలో తన సొంత నెంబర్కు బదులుగా మరొక నెంబరు ఇచ్చారని ఏదైతే సిబిఐకి సంబంధించిన అధికారులు మెమో దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ బెయిల్కి సంబంధించి ఉన్నటువంటి షరతులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ఉల్లంఘించినటువంటి జగన్ పర్యటనను రద్దు చేయాలని కూడా సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పరిస్థితి ఉంది. అయితే కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరఫున లాయర్ కు కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెమో పైన నేడు విచారణ కూడా చేపట్టున్నారు. మరి ఏ విధంగా అంటే జగన్ పర్యటన రద్దు చేసి వెంటనే మళ్ళీ తిరిగి ఇండియాకి రమ్మంటారా మరి లేదా అనే దానిపైన కూడా ఇటు సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే జగన్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 23వ తారీఖున తిరిగి ఇండియా రానున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. మరి ఈ పర్యటనకి సంబంధించి కూడా ఇప్పుడు తర్వాత కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఇదే విధానం వెళ్తే వెంటనే రద్దు చేయాలని వెంటనే చేసినటువంటి నేపథ్యంలో మరి సిబిఐ కోర్టు ఏ విధమైనటువంటి తీర్పుని ఇవ్వబోతున్నది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం ఉందని చెప్పుకోవచ్చు. సింధు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.